నమస్తే. నిన్న కేసీఆర్ సభ జరిగింది, రజతోత్సవ సభ. ఈ సభలో కేసీఆర్ మాట్లాడిండు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా. బీఆర్ఎస్ వాళ్ళు 10 లక్షలు అంటున్నారు, 7 లక్షలు అంటున్నారు, 5 లక్షలు అంటున్నారు, 2 లక్షలకు మించి రాలేదని ఇంకొకరు అంటున్నారు. ఇట్లా మొత్తానికైతే జనం అయితే కనబడ్డారు, వచ్చిరు. ఈ లెక్క ఎంతమందిని మనం ఎట్లా చెప్తాం? మంచిగా డ్రోన్ కెమెరాల్లో అయితే పెద్ద ఎత్తున జనం కనబడ్డారు. కేసీఆర్ ఏం మాట్లాడిండు, ఎట్లా మాట్లాడిండు, దీని మీద కూడా విశ్లేషణలు. సమావేశం జరగకంటే ముందేమో ఏం మాట్లాడబోతున్నాడు అన్న డిస్కషన్, జరిగిన తర్వాత ఎట్లా మాట్లాడిండు అన్న దాని మీద డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఆయన మేము ఇది చేసినాం అది చేసినాం అని చెప్పుకోవడంతో పాటు కాంగ్రెస్ అసలు మొత్తం ఫెయిల్ అయిపోయింది, ఈ తెలంగాణకి మొట్టమొదటి పెద్ద విలన్ ఎవరంటే అది కాంగ్రెస్ పార్టీని అని పార్టీ పైన దుమ్మెత్తిపోసాడు. మాట్లాడదాం. నా ముందు బెల్లయ్య నాయక్ గారు ఉన్నారు, ట్రైకార్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే బెల్లయ్య నాయక్ గారు. సో మీటింగ్కి ముందు, ఈ మీటింగ్ తర్వాత కాంగ్రెస్ పని ఖతం, ఇంకా అన్ని పార్టీల పని ఖతం. ఇక మళ్ళీ కేసీఆర్ ఇంతెత్తుకి ఎవరెస్ట్ అంతా ఇట్లా నిఠారుగా ఉన్నట్టుగా కనబడతాడు. సో లోకల్ బాడీస్లో ఇక ఆయనకి తిరుగుండదు. ఇట్లా రకరకాల డిస్కషన్ జరిగినాయి. సో దాన్ని కేసీఆర్ రీచ్ అయిందా? మీరు ఇప్పుడున్న మీ మీద ఉన్న వ్యతిరేకత బాగా ఎక్స్పోజ్ చేసి ఇంకా మిమ్మల్ని తొక్కేసిండని అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? ఇది నిన్న మీటింగ్ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అడిగితే నాకంటే బాగా చెప్పేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఈ సంవత్సరంన్నర కాలంగా కేసీఆర్ మమ్మల్ని కాపాడుకుంటాడు, కేసీఆర్ పార్టీని నిలబెట్టుకుంటాడు, కేసీఆర్లో ఒక మార్పు వస్తుంది, 10 సంవత్సరాలుగా చేసినటువంటి తప్పులను వ్యతిరేకిస్తూ ప్రజలు ఓడగొట్టిండ్రు, ఓడిపోయిన ఇంటికాడ అని ఆలోచించుకొని గుణపాఠం నేర్చుకుంటాడు, ఆ గుణపాఠం నుంచి మళ్ళీ ప్రజల కోసం తెలంగాణ ఉద్యమంలో కొట్లాడినట్టు కనీసం కొట్లాడి నటిస్తాడు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన నటించాడు, కొట్లాడలే నా దృష్టిలో, నటిస్తాడు అనుకొని నమ్మిన చాలామంది కార్యకర్తలకు నిరాశ మిగిల్చిండు కేసీఆర్. నిన్న మనం చూసినాం, వేర్ ఈజ్ హరీష్ రావు? ఉన్నాడు, మీటింగ్ లో ఉన్నాడు, కూర్చున్నాడు. వాట్ ఈస్ హిస్ రోల్? ఆయన పాత్ర ఏంది నిన్న మీటింగ్ లో? ఎవరు పాత్ర లేదు కదా, అంతే. కాబట్టి ఎవరేం మాట్లాడలేదు, ఆయన ఎవరేం మాట్లాడు. మరి ఈయన మాట్లాడిందని ఏమనుందా? ఈ సంవత్సరంన్నర నుంచి ఆయన పిల్లగాళ్ళు, ఆయన భాషలో ఆ పిల్లగాళ్ళు ఏది పడితే అది తిట్టుకుంటున్నారు కదా, ఆ పిల్లగాళ్ళు ఎత్తిపోసింది అంత ఎత్తి మీటింగ్ లో పోసింది. నిన్న కాంగ్రెస్ తిట్టుడు కాదు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు పాలించే హక్కు కాంగ్రెస్కి ఇచ్చింది, ఇప్పుడు ప్రశ్నించే హక్కు కేసీఆర్కి ఇచ్చిండ్రు. సంవత్సరంన్నర నుంచి మీరు దుడ్డగడ్డి వేసిర్రు, పాలు నన్ను అడుగుతుంది అని మాట్లాడుతూ ఉన్నాడు. గాడిదకి గడ్డేసి దున్నపోతున్న పాలు విరుస్తున్నట్టున్నాడు. అంటే మళ్ళీ అదే పాత పద్ధతి, ప్రజల్ని తప్పు పట్టే పద్ధతి, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేని పద్ధతి, అహంకారం దిగని పద్ధతి, ఇంకా పాత అధికారం మత్తు దిగని పద్ధతి, తప్పును తెలుసుకోకపోవడం, తన మిస్టేక్స్ నుంచి గుణపాఠం నేర్చుకోకపోవడం, ప్రజల తిరస్కారానికి గురి అయిన తర్వాత కూడా రియలైజ్ కాకపోవడం, ఇప్పటికీ ప్రజలే తప్పు చేసిరు అనేటటువంటి భావనలో ఉండడం, ఇక ఆ ఫోబియా నుంచి ఆయన బయటకు వచ్చే పరిస్థితి లేడు అనేది క్లియర్గా అర్థమైంది. రెండోది, ఇక్కడ ఏం జరుగుతుందో కూడా ఆయనకు అప్డేట్ లేదనుకుంటా ఉన్నాను. తెలంగాణలో ఏం జరుగుతుంది, ప్రజలలో ఏం జరుగుతుంది, ప్రజలకు ఏం అందుతుంది, ఏం అందుతలేదు అంటే ఆయన అప్డేట్ లేడు. ఒక ఫోబియాను క్రియేట్ చేసుకున్నాడు, ఒక రకమైనటువంటి కొంతమందినే కలుస్తున్నట్టున్నది. వాళ్ళందరూ కూడా ఆహా మీ అంత వీరుడు లేడు సార్, మీ అంత సూర్యుడు లేడు సార్ చెప్పే బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళు చెప్తున్నట్టున్నది. ఆడికే పరిమితం అయి ఉన్నది ఆయన స్పీచ్ అంతా కూడా. అంటే కరెంట్ 24 గంటలు వస్తుందనే సోయి కూడా ఆయనకు లేదు. నాకేం డౌట్ ఏంటంటే ఆయన ఫామ్ హౌస్ వైర్లు ఏమైనా బిక్కొని ఆడ సోలార్ పెట్టుకోవడం అని డౌట్ వస్తూ ఉన్నది. ఎందుకంటే కనెక్టివిటీ ఉంటే కదా తెలిసేది. కానీ ఆయన బయట జరుగుతున్న పరిణామాలు ఏమి ఆయనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనబడట్లేదు. గతంలో పాత కాలంలో కనుక ఎట్లా టీం కూడా కాలు ఒప్పుకుంటా కూర్చునేది, పొద్దుదాకా ముచ్చట్లు చెప్పుకుంటా కూర్చునేది ఆయన తెలంగాణ ఉద్యమం. 6 నెలలకు మీటింగ్ పెట్టుకోవడం, 2 months నుంచి దాన్ని ఫాలో అప్ చేసింది కదా, మీటింగ్ ఎట్లా పెట్టాలి, ఎట్లా జరగాలి, అది చేస్తాడు. అదేమో మీటింగ్ పెట్టడానికి ఏముంది, మన జనాల్ని తీసుకురావాలి, పైసలు కదా, సభ సక్సెస్ అయినట్టుగా అంటారు. చూడు, కొండంత రాగం తీసేదో పాట పడినట్టున్నది. ఇప్పుడు ఎంతో 10 లక్షల మంది, 7 లక్షల మంది, 8 అది 50 లక్షల మంది చెప్పాలి. అది నేనేమంటే ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ అన్ దట్. నేను పొలిటికల్ గా దాని వల్ల వచ్చినటువంటి ఇంపాక్ట్ ఏందనేది చూస్తాను. ఎంతమంది వచ్చారు, ఎంతమంది కూర్చున్నారు, ఏం మాట్లాడారు, దాంట్లో పొలిటికల్ లైన్ ఏమి ఇచ్చాడు కేసీఆర్, కంటెంట్ ఏమి ఇచ్చాడు. మళ్ళీ నాదే అధికారం అని అంటున్నాడు ఆయన. అది రాసుకోండి పోలీసులు, మాదే అధికారం. ఆయన కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం ఏమన్నా ఆయన దాంట్లో స్పష్టత లేదు. అది అందరూ చెప్పే మాట.
చిన్న పార్టీ, అది 30 మంది ఉన్న పార్టీ కూడా అంటది. ఆయన కార్యకర్తల కాన్ఫిడెన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయింది. రెండవది బాడీ లాంగ్వేజ్ గెయిన్స్ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కేసీఆర్ మాటల్లో విశ్వాసం లేదు, ఆయన బాడీ లాంగ్వేజ్లో ఒక నమ్మకం లేదు, ఆయన నడకలో నమ్మకం లేదు. కేసీఆర్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది అనుకుంటాను పొలిటికల్గా. హిస్ జర్నీ ఇస్ ఓవర్. నిన్నటి సభ తర్వాత ఆడికి హోప్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఇంకా ఇది అయిపోయింది, ఇది లాస్ట్ మీటింగ్ అనే మూడ్లో ఉండుంటారు అనుకుంటాను చాలా వరకు. చాలా ఆయనకు రకరకంగా లాభం కంటే నష్టమే నిన్నటి సభతో జరిగింది. నష్టమేనా? నా దృష్టిలో టీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుంది ఆ సభ ద్వారా. ఎందుకంటే ఒకసారి కాన్ఫిడెన్స్ కోల్పోయిన తర్వాత, కాన్ఫిడెన్స్ ను పెంచాల్సినటువంటి ప్లేస్ లో కాన్ఫిడెన్స్ కోల్పోయిన తర్వాత ఎవరి దారి వాడు చూసుకుంటాడు. నా పాయింట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ కోల్పోయే ఏం మాట్లాడిండు, ఏం చర్యలు తీసుకున్నట్టు అసలు ఆయన ఏం లేదు అంటే సహజమైనటువంటి గదే పాత మాటలు. ఆయన కొత్తది ఏం మాట్లాడిండు కేసీఆర్ గారు? ఒకటే ఒక అంశం మాట్లాడిండు, మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరపాలి, వాళ్ళు చర్చలకు వస్తున్నారు అనేటటువంటి ఒక మాట తప్ప. అది కూడా దాన్ని ఏదో అంటే ఎట్లా అనకుంటే ఎట్లా అన్నటువంటి పరిస్థితి తప్ప దానికి జస్టిఫికేషన్ ఇచ్చే పద్ధతిలో కూడా ఆయన ఏం చెప్పింది లేదు. ఇక మిగతాదంతా కాంగ్రెస్ దిట్టుడే కదా. కాంగ్రెస్ ఏం చేయలేదు, కాంగ్రెస్ అట్లా చేయలేదు, ప్రజల్ని కాంగ్రెస్ ఒక దిక్కు ప్రజల్ని తిడుతుండు, రెండో దిక్కు కాంగ్రెస్. ఇప్పుడు ఆయన చెప్పిండు కదా, ఇప్పుడు నేను రైతు బంధు తెచ్చిన వీళ్ళు ఖతం చేశారు, రైతు బంధు చదివిండు కదా, అందుకని అప్డేట్ లేడు అంటున్నారు. మరి ఇవన్నీ జనానికి ఎక్కలేదా? ఇప్పుడు కరెంట్ 24 గంటలు ఇస్తలేదు అని చెప్తాడు. ఇప్పుడు కరెంట్ 24 గంటలు వస్తలేదా? వస్తుంది కదా. ఆయన రైతు బంధు ఇయ్యలేదు అంటున్నాడు. రైతు బంధు రైతులో పోయింది కదా, రాలే 3 ఎకరాల దగ్గరనే అయిపోయింది కదా. అంటే రైతు బంధు 6,000 రూపాయల చొప్పున వచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. ఆయన ఆర్టీసీ నాశనం అయిపోయింది అంటుండు. ఆర్టీసీ సంఘాన్ని కాంగ్రెస్ రద్దు చేసిందా? వచ్చినాక ఆర్టీసీ కొత్త బస్సులు కొన్నదా? కొనలేదా? ఇవాళ ఆయన మహిళలకు ఆయన ఆరోగ్యశ్రీ పథకం ప్రస్తావన కూడా తీసుకొచ్చిండు. ఆరోగ్యశ్రీ పక్షం రాజశేఖర రెడ్డి తెచ్చిండు, గొప్ప పథకం. నేను కూడా దాన్ని కంటిన్యూ చేసిన. దాన్ని నువ్వు నిర్వీర్యం చేసిపోతే ఇప్పుడు 5 లక్షల నుంచి 10 లక్షలు చేసినాం కదా మేము వచ్చినాక. అది పెంచినటువంటి పరిస్థితి ఉంది కదా, అది మరింత బలోపేతం చేసినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇవాళ మహిళల్ని బలోపేతం చేయడం చాలా రకాల వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా క్లోజ్ చేసిపోయిండు కదా. అడ్మినిస్ట్రేషన్ లేకుండా చేసిండు కదా, తనకు నచ్చిన వాళ్ళతో మాట్లాడుకున్నాడు. ఆ అడ్మినిస్ట్రేషన్ రిస్టోర్ అయింది కదా. నెలకు 8,000 7,000 చొప్పున 6,500 చొప్పున కోట్ల రూపాయలు మిత్తులు కడుతురు కదా. ఉద్యోగులకు 1వ తారీఖు జీతం ఇచ్చే పరిస్థితి ఉందా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు? ఏ జర్నలిస్ట్ అన్న పోయి ఏ ఎమ్మెల్యేకో మంత్రినో ముఖ్యమంత్రినో కలిసే పరిస్థితి ఉందా? డెమోక్రటిక్ స్పిరిట్ లేనటువంటి పరిస్థితి ఉంది కదా. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. తెలంగాణ పాట జయ తెలంగాణ పాటను గుర్తించడానికి సిద్ధంగా లేదు 10 సంవత్సరాల నుండి. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి ఒక ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునేటటువంటి పని. కాంగ్రెస్ పార్టీ ఆత్మగౌరవం, ఆర్థిక అభివృద్ధి, స్వయం స్వాలంబన, ఒక డెమోక్రటిక్ స్పిరిట్, ఇవన్నీ కూడా సైమల్టేనియస్గా చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కేసీఆర్ అందుకనే కేటీఆర్, హరీష్ రావు గత సంవత్సరం నుంచి ఏదైతే మాట్లాడుతున్నారో బయట అదే మాటలు కలిపి ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో కూడా. కాబట్టి కేసీఆర్ కొద్దిగా చెలోక్తులు వేస్తారు కాబట్టి చెలోక్తు వేసినటువంటి పరిస్థితి. కొత్తది ఏం చెప్పిండు ఆయన? పోనీ ఆయన విజన్ ఏమైనా పెట్టిండా? ఆయన దగ్గర కూడా ఏం విజన్ లేదు, ఉత్తదే టైంపాస్ ముచ్చట, ఏం లేదు ఆయన దగ్గర అనేది తెలిపోయింది. కాబట్టి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏదైతే ఉంటుందో అది చేయలేకపోయింది ఆయన. క్రిటిసిజం కూడా కన్స్ట్రక్షన్తో ఉండాల్సినటువంటి అవసరం, సైంటిఫిక్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఎట్లా ఫెయిల్ అయిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాళేశ్వరం ప్రస్తావించండి ఆయన. మేడిగడ్డ ఎవరు కట్టిండు? ఆయన కట్టిండే కదా. ఇప్పుడు ఆయన సర్పంచ్ల బిల్లులు అన్నాడు, ఎవరు పెండింగ్ పెట్టిపోయారు? కాంగ్రెస్ వచ్చినాక సర్పంచ్లు చేసిన పనులకు బిల్లుకి పెండింగ్. ఆయన ఎందుకు ఇయ్యలేకపోయాడు? ఎందుకు కంప్లీట్ చేయలేదు? 4 సంవత్సరాల నుంచి బిల్డింగ్ పెట్టిపోయి నువ్వు వచ్చినాక ఈ 20 అనే ముచ్చటైంది, నాకు అర్థం కాదు. దానికోసం కేటాయించిన డబ్బులు ఎడిపోయినాయి. వాళ్ళకి కేటాయించిన డబ్బులు ఇక్కడ చూపించవు, అకౌంట్లో లేవా? రెవెన్యూ ఎడిపోయింది, కాకులు ఎత్తుకపోయినా లేకుంటే నీ గల్లాకి ఎత్తుకపోయినావా? సమాధానం నువ్వే చెప్పాలి. నువ్వు అడిగినటువంటి ప్రశ్నలకు. సర్పంచ్ల బిల్లులు ఇవ్వకపోవడానికి, కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయడానికి ఆయన మిషన్ భగీరథ అన్నాడు. అద్భుతంగా తీసుకొచ్చి మొత్తం నీళ్ళని తీసుకొచ్చి అందరిని ఎత్తి నేనే పోసినా అని చెప్పి. నేను అంటున్నాను మిషన్ భగీరథలో నువ్వు 70% కూడా కంప్లీట్ చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి. అది అడగకుంటే ఓట్లు అడగనన్నావు, కానీ ఓట్లు అడిగి 1-2 సార్లు. నువ్వు 2018గా కంప్లీట్ చేస్తా అన్నావు, 17కే. ఎప్పుడే ఓట్లు అడగనాను, కానీ కాలే కదా. కాబట్టి కేసీఆర్ అసలు నైజం తెలంగాణ ఉద్యమంలో కంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలిసింది. అందుకనే ప్రజలు ఓడించారు. ఆ ఓడించినటువంటి ప్రజల్ని ఇప్పుడు కూడా తప్పుపట్టేటటువంటి మైండ్ సెట్తోనే ఉన్నాడు ఆయన. కానీ నేను నియంతృత్వంతో పోవడం వల్ల, నేను ప్రజల్ని పట్టించుకోకపోవడం వల్ల నన్ను ఓడించిండ్రు, నేను ఇప్పుడన్నా మారాలి అనేటటువంటి సోయి ఆయనకు రాలేదు. ఓడిపోయినాక సంవత్సరాల తర్వాత కూడా రాలేదు. ప్రతిపక్ష నాయకుడికి వచ్చి ఏం చేయాలంటాడు? నేను అన్న ప్రజాస్వామ్యంలో పాలక వర్గం ఎంతో, ప్రతిపక్షం కూడా అంతే. ప్రతిపక్షంగా నీ పాత్ర నిర్వహించమని కదా అది కూడా ఇచ్చింది. లేకుంటే అది కూడా తీసేస్తారు. రేపు అధికారంలో ఉండి అహంకారంతో ఉన్నవాడు తీసేసిర్రు, ప్రతిపక్షం ఇచ్చిండ్రు.
ప్రతిపక్షంలో కూడా పనిచేయ నేను అంటున్నాను. ఎందుకు రావాలి అంటుండు కదా, ఎందుకు రావాలి చెప్పే ఈ చెత్త మాటలు వినడానికి అసెంబ్లీకి రావాలి. మరి ఏం చెత్తలో చెప్పు, నువ్వు నీ దమ్ము ఉంటే, నువ్వు అనుభవం ఉంటే గది చెత్త ఇది రైట్ రా అని చెప్పరాదు. అది చెప్పరాదు, ఏది రైటో చెప్పు. డెమోక్రసీలో నీకు తిరిగి ఉన్నది కదా, నీకు మహానుభావుని కదా, నువ్వు ఆకాశంలోకి ఊడిపడ్డావు కదా, అది చెప్పు నువ్వు. దిస్ ఇస్ రైట్ అని చెప్పరాదు. కాబట్టి కేసీఆర్ మార్పు రాలేదు, ఏజ్ అయిపోయింది. నేనైతే ఆయన మెమరీ లాస్ కూడా ఉందేమో అనుకుంటున్నా ఆయన. కాబట్టి నడకలో కాన్ఫిడెంట్ లేదు, మాటలో కాన్ఫిడెంట్ లేదు, ఏదో పెట్టాం కాబట్టి అట్లా నడిచిండ్రు. ఇంకోటి ఏంటంటే చాలా గ్యాప్ కనబడుతుంది వాళ్ళ మధ్యన. ఎవరి మధ్యలో? ఒక దిక్కు కేటీఆర్, ఒక దిక్కు హరీష్ రావు, ఒక దిక్కు కవిత, ఒక దిక్కు కేసీఆర్. ఈ గ్యాప్ నిన్న కొన్ని డ్యాసల మీదనే ఎవరో మన కవిత పాటకు సంబంధించినటువంటి వాళ్ళు పోతే నెట్టేస్తున్నారని చెప్పి ఏదో పేపర్లో చూసినాను. అవును, అదే జరిగింది. అంటే ఇలా గ్రూపులలో పంచాయతీ బయటపడుతున్నటువంటి పరిస్థితి, లేదా గ్రూప్ ఉన్నట్టు నటింపజేసే పని కూడా. ఎందుకంటే ప్రజల్లో విశ్వాసం లేనప్పుడు బ్యానర్ ఐటమ్ కావాలంటే ఏంది, నేను కొట్టినట్టు చేస్తాను, ఏడ్చినట్టు చేయరా అన్నట్టు ఉంటుంది. అలాది అట కూడా అయి ఉంటుంది. అట చేసుకునేటటువంటి ఈ చెత్త ఎత్తులన్నీ వాళ్ళే చేస్తారు, వాళ్ళతో తప్ప ఇంకొంత సాధ్యం కాదు. ఇంకో కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ రాకుండా వాని మీద కోపం ఉన్నాడు ఇటుపోవాలి, ఈ మీద కోపం ఉన్నాడు అటు రావాలి, ఈ పద్ధతి కూడా చేస్తారు. సరే, మీరు అన్నట్టు ఆయన మీటింగ్ ఫెయిల్ అయింది అని మీరు అంటున్నారు. నేను ప్రజలు మీ మీద వ్యతిరేకత ఆయన వద్దనుకుంటే మరి ఎటువైపు వెళ్తారు ప్రజలు? నేను మా మీద వ్యతిరేకత నేనేమన్నా బీజేపీకి అంత సినిమా లేదు కానీ మా మీద వ్యతిరేకత, ఇప్పుడు వ్యతిరేకత క్రియేట్ చేయడం కోసం ఒక సెక్షన్ విపరీతమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది రాజు గారు. ఇప్పుడు నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పిన, నిజం నిలకడ మీద తెలుస్తుంది, అబద్ధం ముందే డ్యాన్ చేస్తుంటుంది పోయి మార్కెట్లో. ఇప్పుడు వాళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, గతంలో దోసుకున్నటువంటి డబ్బులతో రకరకాల పద్ధతుల్లో మమ్మల్ని బదనాం చేసేటటువంటి ఏ కార్యక్రమం చేసినా, మేము చేసే పని వల్లనే మాకు మంచి ఫలితాలు రావాలి. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, ప్రజలు మాకు అధికారం ఇచ్చారు నమ్మి. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. మేము నిలబెట్టుకోకుంటే మమ్మల్ని కూడా ఓడగొడతారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవడు కరెక్ట్ అనుకుంటే వాళ్ళకి వేస్తారు జనం. ఇప్పుడు అయితే నాకు తెలిసి మాకు ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది కాబట్టి మేము ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసుకుంటూ వస్తున్నాం. మీకు ప్రధాన పోటీ కేసీఆర్, బీజేపీ ఉంటుందా? సెకండ్ ప్లేస్ ఎవరో ఒకరు ఉంటారని చెప్పాలి కదండి. ఎవరు లేరు ఇప్పుడైతే. సెకండ్ లో ఇప్పుడు ఈ దరిదాపుల్లో అయితే ఎవరు లేరు. కాదు, ఇప్పుడు దాకా నేను కేసీఆర్ అనుకున్నా. రన్నింగ్ పోటీ పెడతారు, వాడు కిలోమీటర్ వెనకాల ఉండని, 100 మీటర్ల వెనకాల ఉండని, ఎవడో కేసీఆర్ ఉన్నాడు ఆ రేస్ లో. నిన్న అంత పేలవంగా ఉన్నా ఫాల్ డౌన్ స్టార్ట్ అవుతుంది అంటున్నా. ఇప్పుడు 37% ఓట్లు వాళ్ళకి వచ్చినాయి, 40% మాకు వచ్చినాయి, 32%తో ఓడిపోయినా. పార్లమెంట్ కాడికి వచ్చేటలకు మరింత దిగజారినటువంటి పరిస్థితి ఉంది. లోకల్ బాడీస్ లో వన్ సైడ్ అవుతుంది. మీటింగ్ తర్వాత లేచే ఛాన్స్ లేదు, వన్ సైడ్ అవుతుంది లోకల్ బాడీస్ లో. అది మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల నాటికి మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కనుక అమలు చేసి, ఖచ్చితంగా ప్రజల మన్నలు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసినాం, ఏదైతే చేసినాం అది చెప్పుకొని ముందుకు పోతే వన్ సైడెడ్ అవుతుంది మళ్ళీ కూడా. ఆ లోపు వీళ్ళ అంతర్గత పంచాయతీలు, అంతర్గత సంస్థలతో మరింత దిగజారేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకవేళ మేము చేయలేదనుకోండి, ప్రజలకు మేము చేయనటువంటి విషయాన్ని ఎవడైతే ఎక్స్పోజ్ చేసి నిలబడతారో మార్కెట్, ప్రజలు వాళ్ళకి నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. చాలా మార్పులు జరుగుతాయి. కానీ నేను అట్లా అనుకోవట్లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఇంకోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. నాకేం అవిశ్వాసం లేదు, ఎందుకంటే అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు కేసీఆర్ కి సెకండ్ టైం ఎట్లాగైతే ఆల్టర్నేట్ లేకుండా మళ్ళీ కేసీఆర్ ఓటేసారో, రేపు పొద్దున కూడా ఈ కాంగ్రెస్ కి ఎట్లా బీఆర్ఎస్ అది అయితలేదు. రేపు పొద్దున కూడా ఒకవేళ బీజేపీ లిఫ్ట్ అవ్వకపోతే తప్పని పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ ఓటేస్తారేమో. నేను తప్పనిసరి పరిస్థితుల్లో వేస్తారని అనుకోను. తెలంగాణ ఆల్టర్నేట్ లేకపోవడంతో నేను అట్లా అనుకోవట్లేదు. గడ్డిపూస కూడా యుద్ధం చేస్తుంది ఒకసారి. కాబట్టి తెలంగాణ ప్రజలకు చాలా సన్నదారు తెలంగాణ సాయుధ పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్న ప్రాంతం. నేను అంత ఈజీగా తెలంగాణ ప్రజలు ఉంటారని అనుకోవట్లేదు. మొన్న అంత పెద్ద ఎత్తున యంత్రాంగం ఉంటే విపరీతమైన డబ్బులు జల్లి అన్ని చేసిన తర్వాత కూడా చాలా దారుణంగా ఓడించారు కదా బీఆర్ఎస్ పార్టీని, చాలా దారుణంగా. మేము దానికి తగ్గట్టుగా వీళ్ళు నిలబెట్టుకుంటారు అనేటటువంటి నమ్మకాన్ని కలిగించగలిగినాం. కేసీఆర్ మీద వ్యతిరేకత ఉన్నది, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నది. అయితే దానికి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతుంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేటటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం కోసం దాదాపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమైన పీసీసీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కంటిన్యూస్గా పనిచేసినాం, ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోకుండా. కాంగ్రెస్ లో ఉన్నటువంటి అంతర్గత సమస్యలు, డెమోక్రటిక్ స్పిరిట్ తో మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా చేసుకుంటూ గ్రూప్ ఎట్లాగో కాంగ్రెస్ లో ఉన్నాయి, కొత్త ఏం కాదు, వాటిని కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు పోగలిగినాం, సక్సెస్ కాగలిగినాం.
ప్రజల విశ్వాసాన్ని పొందగలిగినాం. అందుకనే ఇప్పుడు కూడా ఏంటంటే మేము ప్రజల విశ్వాసాన్ని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాగా నడుస్తుందని చెప్పి ఎవరు ఊహించలేదు నిజంగానైతే. బయట అందరే మీ వాళ్ళు ఎట్లా అందరిది అనుకుంటారు, మీ 100 గ్రూపులు అన్నారు. వీడు ఎంత సమన్వయంతో పనిచేస్తున్నటువంటి సీనియర్ జూనియర్ ఎవరున్నా కలుసుకొని ఒక పద్ధతిలో సమన్వయంలో పనిచేస్తుంది. అయితే ప్రజలకు ఫలితాలు ఒక్కొక్కటి చేరుతున్నది. మనం చూసినాం, మీరు సన్నబియ్యం పథకం తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఎంత పాజిటివ్ రిజల్ట్ ఉన్నది, అద్భుతమైన రిజల్ట్ కదా. ఇప్పుడు మా కార్పొరేషన్ ఉంది, రాజీవ్ యువ వికాసం పేరు మీద ఇప్పుడు దాదాపు 5 లక్షల మందికి ప్రకటించారు. ఫస్ట్ టైం ట్రైకార్కు ఎప్పుడు కూడా 300 కోట్లు 100 కోట్లు 200 కోట్లు మించి ఎప్పుడు బడ్జెట్ కేటాయించాలి, ఖర్చు పెట్టడానికి అవకాశం ఇవ్వాలి. 1320 కోట్లు ఒకటేసారి ట్రైకార్కి ఇచ్చినటువంటి పరిస్థితి. దాదాపు 95,000 మంది బెనిఫిషరీస్ని ఇమ్మీడియట్గా ఈ సంవత్సరం కింద అకామిడేట్ చేస్తున్నాం. అంటే అది చాలా పెద్ద మార్పు కదా. ఒక రకంగా నామకే వాస్తే ఏం చేయట్లేదు. మళ్ళీ కొత్త బడ్జెట్లో కూడా దాదాపు 2,300 కోట్ల రూపాయల దాకా కేటాయించినటువంటి పరిస్థితి ఓన్లీ ట్రైకార్. ఇప్పుడు ఈ అవినీతి అన్న దాని విషయంలో ఆయన కూడా మాట్లాడండి. కమిషన్లు తీసుకుంటున్నారు, సంచులు నింపుకుంటున్నారు, మోస్తున్నారు అని. దానికి బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్. అంటే సరే ఆయన బ్రాండ్ అంబాసిడర్ కావచ్చు, మీరు చిన్న అంబాసిడర్ లాగా. నేను ఏమంటున్నా అంటే కాంగ్రెస్ ఆయన అంటున్నాడు కాంట్రాక్టర్లకు బిల్లులు కావాలని చెప్పి ధర్నా చేసిరట. అసలు ఆ కాంట్రాక్టులు చేసిన పనికి నువ్వు శాంక్షన్ ఆర్డర్లు ఇచ్చి అలా బిల్లులు ఇవ్వకుండా ఆ పైసలను ఏం చేసినావు కేసీఆర్ చెప్పు అంటున్నా నేను. ఇప్పుడు సర్పంచ్ల పైసలు తినిపోతేవి, కార్పొరేషన్ల పైసలు తీసుకుపోయి తింటేవి, లేదే విధంగా కాంట్రాక్టర్లకు పని ఇచ్చేసి ఆ పనికి సంబంధించిన పైసలు తినేస్తేవి. ఏడ పెట్టిపోయినావు, ఏ మూలలో పెట్టినావు ఆ పైసలు చెప్పు అంటున్నా నేను. ఏ ఇయర్కి ఆ ఇయర్ బడ్జెట్ వస్తుంది కదా, ఏ ఇయర్కి ఆ రెవెన్యూ వస్తుంది కదా, ఆ రెవెన్యూకి వెళ్ళి ఖర్చు పెట్టాలి కదా. ఆ ఖర్చు వచ్చిన రెవెన్యూ ప్రకారం వాళ్ళు ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళకి పైసలు ఇవ్వకుండా ఎందుకు పోయినావు? 2015లో పనిచేసిన బిల్లులు ఇప్పటిదాకా పెండింగ్ ఎందుకు ఉంటాయి? 2018లో చేసిన పనులు బిల్లులు ఇప్పటిదాకా ఎందుకు పెండింగ్ ఉన్నాయి? ఆ డబ్బులు ఎడిపోయినాయి ఆ సంవత్సరానికి సంబంధించి? అదే అడుగుతున్నా నేను. వాళ్ళకు పని చేయడానికి ఆర్డర్ ఇచ్చినప్పుడు బడ్జెట్లోకి వెళ్ళి కేటాయించే ఇస్తాం కదా దగ్గర. ఇచ్చిన తర్వాత వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలే? ఎడిపోయినాయి మరి ఆ డబ్బులు. వాళ్ళకన్నా ఇవ్వాలి, లేకుంటే గవర్నమెంట్ దగ్గర ఉండాలి. గవర్నమెంట్ దగ్గర లేవు. ఇప్పుడు నేను నాదే చెప్తున్నా, నేను ట్రైకార్ది 200 కోట్ల రూపాయల శాంక్షన్ ఆర్డర్ ఇచ్చారు ఆ ఇయర్లో వచ్చినటువంటి బడ్జెట్ నుంచి. ఇచ్చేసిర్రు, లోన్లు ఇచ్చిర్రు. వాళ్ళు పోయి ఒక కారు కొన్నాడు వాడు బ్యాంకు నుంచి. బ్యాంకోడు లోన్ ఇచ్చిండు, సబ్సిడీ 40% నువ్వు ఇవ్వాలి. వానికి కాగితం ఇచ్చిపోయినావు, పైసలు ఇవ్వలే. కాగితం పట్టుకొని వాడు 2015 నుంచి ఇప్పుడు తిరుగుతుడు. మరి వాని కోసం ఇచ్చిన పైసలు ఎడిపోయినాయి. ఎవరు తిన్నాడు వాడు? దేనికి వాడుకున్నావు నువ్వు? అంటే రోడ్డు పేరు మీద వాడుకున్నావా, లేకుంటే ఫామ్ హౌస్ కంచేసుకున్నావా? నువ్వు దేనికోసం డైవర్ట్ చేసినావు? ఎడిపోయినాయి ఆ డబ్బులు. ఇది సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు ఆయన హరిరామ్ అని ఆయన ఎవరు మన గజ్వేల్ కాళేశ్వరం దాంట్లో దాదాపు 48,000 కోట్ల పనులు ఆయన ఆధ్వర్యంలోనే జరిగినాయి. అంటే ఆయనే ఇన్ఛార్జిగా ఉన్నాడు. సంతకాలు గింతకాలు ఆయనే 200 నుంచి 500 కోట్ల ఆస్తులు కూడబెట్టిండు బినామీల పేర్లతో, అది ఇది అని అంటున్నారు. ఇప్పుడు ఎంక్వైరీ తరువుగా జరిగి విచారణ అంతా జరుగుతుందా, లేకపోతే ఆయన వరకే పరిమితం అవుతుందా? అదే జరుగుతుంది కదా. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు అంటే మీరు టచ్ చేయరు కదా ఆయన. ఎవరన్నా మీరు టచ్ చేయరా? బీజేపీ టచ్ చేయరు, బీఆర్ఎస్. కాళేశ్వరం ఉన్నది ఎంక్వైరీ జరిగింది కదా. అది ఓన్లీ మేడిగడ్డ మీద 3 బ్యారేజ్ల మీద జరిగింది. కాళేశ్వరం మీద ఏడా జరిగింది? ఇప్పుడు ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ జరగాలి కదా అన్న ముందుగాల. అన్ని ప్రాబ్లమే, కాళేశ్వరం పెద్ద ప్రాబ్లం. నేను ఏమంటున్నా అంటే కాళేశ్వరం మొత్తం మీద జరుగుతుంది. ఓన్లీ బ్యారేజ్ ఒక్కదానికి సంబంధించిన ఎంక్వైరీ ఓన్లీ ఆన్ మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, దట్స్ ఇట్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఇది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైట్ చేసింది, మేం కాదు. అదే ఏసీబీ వాళ్ళు చేశారు, బ్యూరో వాళ్ళు చేసిండ్రు. వాళ్ళు మేము గవర్నమెంట్ చెప్తే చేయరు. వాళ్ళు అవినీతి చేసి పాల్పడ్డారు అనేటటువంటి వ్యక్తుల మీద వాళ్ళకి నిఘా ఉంటది. ఎవరు చేసారు అనుకుంటే వాళ్ళ మీద డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. ముఖ్యమంత్రి ఇంకోరో పోయి వాళ్ళ మీద చెయ్యి వీళ్ళ మీద చెయ్యి చెప్పనికి ఉండదు. రఘు గారు మీకు తెలియదు ఏముంది, చాలా సీనియర్ జర్నలిస్ట్. వాళ్ళు చేసిర్రు 400 కోట్లు 500 కోట్లు ఒక్క ఈఎన్సీ దగ్గర వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. మరి దానికి సంబంధించిన మంత్రి దగ్గర ఎంత వెళ్తాయి, ఇంకెవరి దగ్గర ఎంత వెళ్తాయి? ఇప్పుడు ఆయన ఎట్లా వచ్చింది? ఆయనకి కాంట్రాక్టర్ కి ఇష్టం వచ్చిన అనుమతులు ఇవ్వడంతో ఆయనకి పైసలు వస్తాయి. కాంట్రాక్టర్ నియమించిన ఆయన ఎవరు? ఆయనకి ఎంత పోయింది కాంట్రాక్టర్? ఇది బాధ ఎక్కడ కలుగుతుంది అంటే పొలిటికల్ కరప్షన్ కంట్రోల్ కాకుండా బ్యూరోక్రాటిక్ కరప్షన్ కంట్రోల్ కాదు. ఇది స్టేట్మెంట్ ఇస్తున్నాను, రికార్డ్ చేసుకోండి. ఏ ప్రభుత్వం అన్నా కానీ పొలిటికల్ కరప్షన్ కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పొలిటికల్ కరప్షన్ బ్యూరోక్రటిక్ కరప్షన్ ఇప్పుడు లీడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో భయంకరంగా తయారైంది పొలిటికల్ కరప్షన్. అయితే దురదృష్టం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగులను మాత్రమే ఏసీబీ పట్టుకోగలుగుతుంది.
రాజకీయ కరప్ట్ చేసినటువంటి వాళ్ళని పట్టుకునే బలం దాని చేతిలో లేదు. చట్టాలు అంత బలహీనంగా ఉన్నాయి. రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలో వీళ్ళు చేసినటువంటి కరప్షన్, మంత్రులు చేసిన దాన్ని వాళ్ళు చేయలేరు. దాని మీద మళ్ళీ ఎంక్వైరీ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అది ఒక రకంగా అటువంటి చట్టాలు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. నన్ను అడిగితే చాలా రావాలి, గీయే కాదు. వాళ్ళు 2 సార్లు ఎమ్మెల్యే కూడా చేసినప్పుడు 3వ సారి చేయొద్దబ్బా. అమెరికా లెక్క ఒక్కసారి ప్రెసిడెంట్ 2 సార్లు చేసినాడు, 3వ సారి ఎందుకు చేయాలి? రాజకీయం అనేది సేవా రంగం. రాజకీయం అనేది ఒక వృత్తి అయిపోయింది మన దేశంలో. ఇది మంచిది కాదు. వృత్తిగా మారినప్పుడు దానిలో మోనోపలి వచ్చేస్తుంది. అది మోనోపలి కింద కన్వర్ట్ కాకుండా సర్వీస్ సెక్టర్గానే ఉండాలి. ఇప్పుడు రఘు ఉన్నాడు, ఎమ్మెల్యే అవుతాడు, 2 సార్లు చేస్తాడు, ప్రజలు వచ్చి తన పంతాన్ని చేసుకుంటాడు. చాలా దేశాల్లో అట్లా ఉన్నది. ఆ ఎన్నికల సంస్కరణలు అవసరం. రెండోది, ఎవడు పడితే వాడు పైసలు ఇచ్చి కొనుక్కునే పరిస్థితి ఉండొద్దు. ఎలక్షన్ కమిషన్ వేదిక పెడుతుంది, అందరూ వచ్చి అని పాలసీ చెప్తారు. అందరూ ఒక దగ్గరనే మాట్లాడుకునే పరిస్థితి ఉండాలి. అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీద నిలబడతారు. అదే ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో మీటింగ్లు పెడతారు. ప్రజలకు ఎవరి వాగ్దానం ఉందో చెప్తారు, ప్రజలు డిసైడ్ చేసుకుంటారు. అట్లా కాకుండా పోయి ఇండివిజువల్గా ఎవరి వాడు చేసిందో డిస్క్వాలిఫై చేయాలి. ఇట్లా తీసుకొస్తే తప్ప మన ప్రజాస్వామ్యం మళ్ళా నిలబడరు. ఫస్ట్ దీని మీద మీరు థరో ఎంక్వైరీ, అందుకనే ఇప్పుడు జరగాలి థరో ఎంక్వైరీ. ఇప్పుడు జరిగిన మామూలు అసలు మొత్తం మామూలు విధ్వంసం కాదు. ఒక ఇంజనీర్ దగ్గరనే 400-500 మరి ఇక ఏ స్థాయి అవినీతి ఇది? ఇంకా అది 400-500 కాదు, ఎక్కువ వెళ్తాయి. వాటి ఎస్టిమేషన్ ఎత్తురట ఆస్తులు. నా లెక్కలో అది 1000 కోట్ల దాకా పోతుంది మరి. కాబట్టి విపరీతమైన దోపిడీ. చిన్న చిన్న మోటార్లు కొన్ని అదేంది 10 కోట్లకు 5 కోట్లకు దొరికే వాటిని కూడా 20 కోట్లు 50 కోట్లు వేసి బిల్లులు ఎత్తుకున్నటువంటి పరిస్థితి. రెండోది, కాళేశ్వరం ప్రాజెక్టు కింద జరిగినటువంటి వర్క్ డివిజన్లో ఒకసారి ఎస్టిమేషన్ వేసి టెండర్ ఇచ్చేస్తావు. టెండర్ ఇచ్చేసిన తర్వాత దాన్ని 1000 కోట్లు 2000 కోట్లు 5000 కోట్లు పెంచుకుంటూ పోయి అది కాంట్రాక్టర్కి ఇస్తారా? అట్టిస్తారట్రా? అట్లా చేసిరాలు. ఇప్పుడు మీరు తేల్చండి అంటున్నా. అదే అందుకనే అవన్నీ అరాచకాలు చెప్పిన కేసీఆర్ వచ్చి నీతులు చెప్తే నాకు అర్థం కాదు. ఆ నీతులు చెప్తా ఉన్నాడు ఆయన. నవ్విపోతురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టున్నది ఆయన కథ. నేను ఏం చెప్తా అది. అందుకనే మీకు హ్యాపీనెస్ ఇచ్చిందా మీటింగ్ తర్వాత? అబ్బా ఏముందిరా, మాకేంది, మాకు పని చేయక తప్పదు. 5 సంవత్సరాలు మేము ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు పని చేయాల్సిందే. మేము చేసుకుంటూనే పోతాం, మా పని మేము చేస్తాం. కేసీఆర్ గారి మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళకు నిరాశ మిగిలిందని చెప్పి తలుచుకున్నాను. రెండోది, కేసీఆర్ కుటుంబంలో ఎంత కాంట్రడిక్షన్స్ ఉన్నాయో, ఎన్ని గొడవలు అవుతున్నాయో బయటికి తెలిసింది అంటున్నాను. మరి తీసుకోపోయారు హరీష్ రావుని వస్తాడు. నేను ఏమంటే మాకేమైనా తక్కువైందని హరీష్ రావు అవసరం మాకు ఇప్పుడు. ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, కవిత, కేసీఆర్ కలిసి ఉండే పరిస్థితి లేదు. పంచాయతీ పెట్టుకొని తనుకునే పరిస్థితి ఉందనేది చాలా స్పష్టంగా నిన్నటి మీటింగ్తో అర్థమైపోయింది. ఆల్రెడీ అంచరులు అనుకుంటున్నారు డయాస్ మీద, రేపు నాయకులు అనుకుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్లయ్య నాయక్ గారు. థ్యాంక్ యూ. ఇది ట్రైకార్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బెల్లయ్య నాయక్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.